నైరుతి రుతుపవనాలు మరో 10 రోజుల్లో కేరళను తాకనున్నాయని వాతావరణ విభాగం వెల్లడించింది. ప్రభావంతో రాగల 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. నైరుతి రుతుపవనాలు మరో 10 రోజుల్లో కేరళను తాకనున్నాయని వాతావరణ విభాగం వెల్లడించింది. వాస్తవానికి ఇవి ఈ నెల 22న అండమాన్ను, 26న శ్రీలంకను తాకొచ్చని భావించగా అందుకు 10 రోజుల ముందుగానే శ్రీలంకలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం శ్రీలంక, అండమాన్లో విస్తరించాయని ఐఎండీ తెలిపింది. తాజాగా ఈ నెల 27 నాటికి కేరళను తాకే అవకాశం కనిపిస్తోందని ఐఎండీ పేర్కొంది. రాబోయే రోజుల్లో మరింత వేగంగా కదలడానికి అనుకూల పరిస్థితులున్నాయని చెప్పింది. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణం, బడులు ప్రారంభమయ్యే లోపు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద డబ్బులు జమ చేస్తామని సీఎం ప్రకటించారు. మన ప్రభుత్వంలో కేవలం పింఛన్ల కోసమే ఏటా 33,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసే ప్రభుత్వం ప్రపంచంలోనే ఎక్కడా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించారు. దీపం 2 కింద ఉచిత సిలిండర్ల పథకంలో 4 నెలలకోసారి నేరుగా లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు వేస్తామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. బడులు ప్రారంభమయ్యేలోపు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద డబ్బులు జమ చేస్తాం. రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత మాదే. ప్రస్తుతం 18 లక్షల హెక్టార్లలో ఉన్న ఉద్యాన పంటలను 2029 నాటికి 36 లక్షల హెక్టార్లకు పెంచుతాం. 16 లక్షల ఎకరాల్లో బిందు సేద్యం ఉంది. 10 ఎకరాల్లోపు రైతులకు కూడా దీనిపై 90% రాయితీ ఇస్తున్నాం. పేదలకు ఉచిత కరెంటుతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాయితీతో ఇంటిపై సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అవకాశం ఇస్తామని చంద్రబాబు తెలియజేశారు. ఏదైతే నేను చెప్పానో మా ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా తొందరలోనే ఇస్తా. దీనికి కూడా ఆలోచిస్తున్నాను. అవసరమైతే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను. రైతులకు గిట్టుబాటు ధర రావాలి. వినియోగదారుడికి సరస ఇన్ఫ్లేషన్ పెరగకుండా వీలైన తక్కువ ధరకి నిత్యావసర వస్తువులు కొనే అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా ఒకప్పుడైతే నేను హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మొబైల్ రైతు బజార్లు కూడా పెట్టాం. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయి మీ ఇంటి దగ్గరనే కూరగాయలు గాని, ఇప్పుడిప్పుడు నేచురల్ ఫార్మింగ్ వచ్చింది, ఆర్గానిక్ ఫుడ్ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. అవన్నీ కూడా ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతిరోజు ఒక అర్ధ గంట 45 నిమిషాలు మీరు యోగా చేస్తే అన్ని రోగాలు పటాపంచలైపోతాయని చెప్పి కూడా నేను మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. హాస్పిటల్ పోయే పని ఉండదు. అందుకే ఈ యోగా డేని ఒక నెల, ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు ఈ కార్యక్రమాన్ని చేస్తాం. కొన్ని లక్షల మంది ఆన్లైన్, ఆఫ్లైన్ లో ట్రైనింగ్ ఇస్తాం. కొంతమందికి సర్టిఫికెట్లు ఇస్తాం. ఇది ప్రపంచానికి మనం ఇచ్చే కానుక. ఆ సమయంలో దానివల్ల లాభం మనం పొందాల్సిన అవసరం ఉంది. దీనికి నేను శ్రీకారం చుడతానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. రాష్ట్ర పురోగతికి నిరంతరం చేయూతనందిస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. జాతీయ భద్రత, దేశ పురోగతి కోసం ప్రధాని అందిస్తున్న బలమైన నిర్ణయాత్మక నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రాష్ట్ర మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశమయ్యారు. సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాంశ్తో కలిసి 7 గంటలకు ప్రధాని అధికారి నివాసం ఢిల్లీలో లోక కళ్యాణ్ మార్గ్కు వెళ్లిన లోకేష్ రాత్రి 9:30 వరకు ప్రధానితో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రధాని మోదీ తొలిసారి ఈ ఏడాది జనవరి 8న అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 2న అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ 2 సందర్భాల్లోనూ తనకు స్వాగతం పలికిన లోకేష్ను ఢిల్లీకి వచ్చినప్పుడు తనను ఎందుకు కలవలేదని ఆరా తీశారు. ఈసారి వచ్చినప్పుడు కలవాలని ప్రత్యేకంగా చెప్పారు. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకుని శనివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా మోదీ, లోకేష్ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. ప్రధానితో ఈ సమావేశం లోకేష్ కుటుంబానికి ఎంతో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని లోకేష్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. 2024 ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా 3132 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర చరిత్రాత్మకంగా సాగిన విధానాన్ని వివరిస్తూ ప్రచురించిన యువగళం కాఫీ టేబుల్ బుక్ను ప్రధానమంత్రి ఆవిష్కరించారు. అనంతరం ప్రధాని మోదీ ఒక పుస్తకంపై సంతకం చేసి లోకేష్కు బహూకరించారు. ఇది అరుదైన, మధురమైన జ్ఞాపకమని మంత్రి లోకేష్ కొనియాడారు. ఈ సమావేశం సందర్భంగా బ్రాహ్మణి దేవాంశలను ప్రధాని ఆశీర్వదించారు. రాష్ట్ర పురోగతికి నిరంతరం చేయూతనందిస్తున్నందుకు మోదీకి లోకేష్ ధన్యవాదాలు తెలియజేశారు. జాతీయ భద్రత, దేశ పురోగతి కోసం ప్రధాని అందిస్తున్న బలమైన నిర్ణయాత్మక నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. వికసిత భారత్ 2047 లక్ష్యానికి ఆంధ్రప్రదేశ్ తన వంతు చేయూతనందించడానికి అవసరమైన మార్గదర్శనం చేయాలని ప్రధానిని కోరారని లోకేష్ కార్యాలయం సమావేశం అనంతరం ఓ ప్రకటనలో తెలిపింది. చంద్రబాబు ప్రజా సంకల్పమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకోవడం ప్రధాన కారణమని మంత్రులు మండిపల్లి రాంప్రసాద్, అనగాని సత్యప్రసాద్లు పేర్కొన్నారు. మహిళా సాధికారతకు సీఎం చంద్రబాబు బలమైన అడుగులు వేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ప్రకటించడంపై సీఎం చంద్రబాబుకు మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్ కృతజ్ఞతలు తెలియజేశారు. సామాన్య ప్రజల కోసం ముఖ్యమంత్రి చొరవ అభినందనీయమన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు భారీ ఊరటనిచ్చారన్నారు. చంద్రబాబు ప్రజా సంకల్పమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలిపారు. మహిళలకు, వృద్ధులకు ప్రయాణంలో భద్రత, స్వేచ్ఛను కలిగించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామాల నుంచి పట్టణాలకు వడివడిగా ప్రయాణించే మహిళలకు ఇది వరమని వ్యాఖ్యానించారు. ఇది కేవలం ఓ నిర్ణయం కాదు అని ప్రజల పట్ల సీఎం హృదయాన్ని చూపిస్తోందన్నారు. ఉచిత బస్సు పథకంతో కుటుంబ ఆర్థిక భారం తగ్గుతుందని వెల్లడించారు. మహిళా సాధికారతకు సీఎం చంద్రబాబు బలమైన అడుగులు వేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. తిరుమలలో పలువురు ప్రముఖులు సందడి చేశారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, మాజీ ప్రధాని దేవగౌడ, నటి ఐశ్వర్య రాజేష్, నటుడు వైభవ్, ఆది పినిశెట్టి, ఆయన సతీమణి నిక్కీ గల్లాని, మాజీ క్రికెటర్ కోచ్ గౌతమ్ గంభీర్ తమ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనంలో పాల్గొన్నారు. తిరుమలలో పలువురు ప్రముఖులు సందడి చేశారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో నటి ఐశ్వర్య రాజేష్, నటుడు వైభవ్, ఆది పినిశెట్టి, ఆయన సతీమణి నిక్కీ గల్రాని స్వామివారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వెళ్లిన వారికి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మాజీ క్రికెటర్ కోచ్ గౌతమ్ గంభీర్ తన కుటుంబ సభ్యులతో కలిసి వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. మాజీ ప్రధాని దేవగౌడ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వేర్వేరుగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల నిన్న శనివారం రాత్రి, ఈ రోజు ఉదయం ఆదివారం భారీ వర్షం పడింది. ఉరుములు, మెరుపులతో, ఈదురుగాలులతో పడిన వానకి పలుచోట్ల భారీ వృక్షాలు నేల కొరిగాయి. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల నిన్న శనివారం రాత్రి, ఈ రోజు ఉదయం ఆదివారం భారీ వర్షం పడింది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు, మచిలీపట్నం, కర్నూలు నగరాల్లో వర్షం దంచుకొట్టింది. మచిలీపట్నంలో బస్టాండ్, లక్ష్మీ టాకీస్, కోనేరు సెంటర్ పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉదయం ఎండ తీవ్రతతో అల్లాడిన ప్రజలు వాతావరణం చల్లబడడంతో నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. బాపట్ల జిల్లా చీరాలలో ఉరుములు, మెరుపులతో కూడా భారీ వర్షం కురిసింది. దుగ్గిరాల గోపాలకృష్ణ పార్క్, రైల్వే స్టేషన్ రోడ్, మున్సిపల్ హై స్కూల్ రోడ్ చెరువులను తలపించాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఈదురుగాలులతో వాన దంచుకొట్టింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అంకమ్మ తల్లి ఆలయం వద్ద చెట్టు రోడ్డుపై పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు, రాచర్ల మండలాల్లో ఉరుములతో భారీ వర్షం పడింది. రాచర్ల మండలం జెన్నివారి పుల్లల చెరువు సమీపంలో నల్లమల అటవీ ప్రాంతంలోని నెమలిగుండ్ల రంగనాయక స్వామి గుడి వద్ద భారీ వృక్షం రోడ్డుపై పడింది. ట్రాఫిక్కి అంతరాయం కలిగింది. పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని వృక్షాన్ని తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. జేపీ చెరువు సమీపంలో పిడుగుపడి 20 గొర్రెలు మృతి చెందాయి.
చిన్నతనంలోనే పిల్లలు నేర్చుకున్న విషయాలు వారి మెదడులో జీవితాంతం గుర్తుండిపోతాయని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. నేటి తరం చిన్నారులు చాలా చురుకుగా ఉంటున్నారని, మనం ఏది మాట్లాడినా చేసిన వెంటనే గ్రహించేస్తున్నారని, వారిలో ఐక్యూ లెవెల్స్ అధికంగా ఉంటున్నాయని చెప్పారు. ఐక్యూ లెవెల్స్ పెంచే విధంగా ఆటపాటలతో వారికి బోధన ఉండాలన్నారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా చిన్నారులో శక్తి సామర్థ్యాలు పెరగాలంటే ప్రీ స్కూల్స్ ఎంతగానో అవసరమని తెలిపారు. విజయవాడ పటమట విజయనగర్ కాలనీ డాన్ బాస్కో స్కూల్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన చబ్బీ చిక్స్ ప్రీ స్కూల్ డే కేర్ను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కార్పొరేటర్ దేవినేని అపర్ణ ప్రారంభించారు. అనంతరం ప్రీ స్కూల్లో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ మోనికా, సురేష్ కలిసి ఒక చక్కటి ప్రీ స్కూల్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రకరకాల బొమ్మలు, ఆహ్లాదకరమైన ప్లే ఏరియా ఉండేలా చక్కటి కాన్సెప్ట్తో ప్రీ స్కూల్ పెట్టారన్నారు. మారుతున్న సామాజిక పరిస్థితులను బట్టి మహిళలు కూడా కుటుంబ పోషణ కోసం ఉద్యోగాలు చేసే పరిస్థితుల్లో ప్రీ స్కూల్స్కు డిమాండ్ పెరుగుతోందని తెలియజేశారు. 2-3 సంవత్సరాలు అల్లారు ముద్దుగా చూసుకున్న పిల్లలను తల్లిదండ్రులు 1-2 గంటలు ప్రీ స్కూల్స్లో వదలడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. పిల్లలు మారుతున్న సమాజానికి అనుగుణంగా శక్తి సామర్థ్యాలు పెరగాలంటే ప్రీ స్కూల్స్ అవసరమని అన్నారు. చిన్నతనంలో నేర్చుకున్న విషయాలు వారి మెదడులో జీవితాంతం గుర్తుండిపోతుందని తెలియజేశారు. ఈ సెంటర్స్లో కూడా చాలా పసి పిల్లలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచుకునే పిల్లల్ని ఏ విధంగా చూస్తున్నారనే ఆలోచన కూడా తల్లిదండ్రులు ఉంటుంది. వాళ్ళకి ఇక్కడ సేఫ్టీ బాగుంది, చక్కగా గైడ్ చేస్తున్నారనే భావన కలిపితే చాలామంది పిల్లల్ని ఇక్కడ 1 గంట 2 గంటలు 3 గంటలు వదలటానికి సిద్ధంగా ఉన్నారు. అందువల్ల ఇలాంటి స్కూల్స్ అవసరం కూడా ఉంది కాబట్టి యూత్ అంతా కూడా వీటిని కూడా ఒక వ్యాపార దృక్పథంతో చూసి చేసుకుంటే అటు వాళ్ళకి ఒక ఎంటర్ప్రెన్యూర్గా వాళ్ళకి అనేక మంది పిల్లల తల్లిదండ్రులకు కూడా కొంత రిలీఫ్ వస్తుంది. సో ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం. ఈ స్కూల్ బాగా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నా. ఎడ్యుకేషన్ అనేది అల్టిమేట్, అది అంతే. మనిషికి మన జీవితాన్ని మార్చగలిగేది ఎడ్యుకేషన్ అనేది మన కాన్సెప్ట్ చెప్పుకుంటాం. పిల్లలు మంచి తెలివిగా మారుతున్న సమాజానికి అనుగుణంగా ఈ పిల్లలు కూడా శక్తి సామర్థ్యాలు పెరగాలంటే తప్పకుండా ఇలాంటి స్కూల్స్ అవసరం. ఈ స్కూల్స్ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కార్పొరేటర్ దేవినేని అపర్ణ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పనుల్లో బిజీగా ఉంటున్న రోజుల్లో తమ పిల్లలను సురక్షితమైన ప్రదేశంలో వదలాలని అందరం కోరుకుంటామని అన్నారు. చిన్నపిల్లలకు సురక్షితమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తూ ఐక్యూ పెంచేలా కరికులంతో చబ్బీ చిక్స్ ప్లే స్కూల్ను ఏర్పాటు చేశారన్నారు. బాగా బిజీ షెడ్యూల్లో ఉన్న ఈ రోజుల్లో పిల్లల్ని కొంచెం సేఫ్ ప్లేస్లో వదలాలి అని చెప్పి మనందరం కోరుకుంటాం. మరి అలాంటి ప్లేస్ ఈ జోన్లో వీళ్ళు పెట్టడం కూడా చాలా ఆనందం. చిన్నపిల్లలు మరింత జాగ్రత్తగా మరి వారికి ఉన్నటువంటి ఐక్యూని ఇంకా పెంచుకునేలాగా ఇక్కడ సిలబస్ అంతా కూడా మరి పెట్టడం జరిగింది. ఈ ఏరియా అంతా కూడా చాలా బాగా ప్లేస్ చేసి ఈ పిల్లలకి అంబియన్స్ అది కూడా చాలా బాగా మరి వృద్ధి చేశారు. వీళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్తూ మరి ఇంకా ప్రోగ్రెసివ్గా ముందుకు వెళ్తారని చెప్పని కోరుకుంటూ మరి మీకు ఇద్దరికి కూడా ఆల్ ద బెస్ట్. నిర్వాహకులు మణికంఠ మాట్లాడుతూ ప్లే గ్రూప్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, డే కేర్ ఉంటుందని అన్నారు. ఉదయం 9:30 నుంచి 1 గంట వరకు రెగ్యులర్ క్లాసులు ఉంటాయని, 1 గంట నుంచి డే కేర్ ప్రారంభం అవుతుందని తెలియజేశారు. మాంటిసోరీ ప్లస్ ప్లే వే కలిపి క్రీడో కరికులం అంటామని, దీన్ని అనుసరిస్తున్నామని తెలియజేశారు. పుస్తకంలో చదివింది ప్రతి ఒక్కటి మెటీరియల్ రూపంలో ఉంటుందని, ఏదైతే చేశారో అది ప్రతిరోజు 1 గంట ల్యాబ్లో యాక్టివిటీ చేస్తారని తెలియజేశారు. కరికులంను రీకాల్ చేసుకునే విధంగా ఉంటుందన్నారు. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం కేర్ తీసుకున్నాం. లైక్ డైపర్ చేంజ్ నుంచి హ్యాండ్ వాష్ హ్యాబిట్స్ కానీ, గుడ్ హ్యాబిట్స్ కానీ, డూస్ డోన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ నేర్పిస్తాము. వాళ్ళకి అదే ఇంటికి వెళ్ళాక చేస్తారు కాబట్టి కంపల్సరీగా వాళ్ళకి కూడా అర్థమవుతుంది పేరెంట్స్కి. ఇక్కడ వస్తే ఇక్కడ డే కేర్కి అంటే ప్రీ స్కూల్కి వేరే వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇక్కడ కంపల్సరీగా ఐసోలేట్ అవ్వకుండా సోషలైజేషన్ ఉంటుంది. సో నలుగురితో కలగడం, మాట్లాడడం చేస్తారు. ఇలా పిల్లలకి ఎక్కువ మీరు చూస్తుంటే ఆటిజం ఎక్కువ ఉందన్నమాట. అది ఎందుకంటే ఐసోలేట్ అవ్వడం వల్ల పేరెంట్స్ ఇద్దరు జాబ్ హోల్డర్స్, పిల్లలకు టైం ఇవ్వకపోవడం, కేర్ టేకర్స్లో మీద డిపెండ్ అవ్వడం, మెయిడ్స్ మీద డిపెండ్ అవ్వడం ఉంటుంది. ఇక్కడ అనుకోండి ప్లెజెంట్ టీచర్స్, కేర్ టేకర్స్ 15:1 రేషియోలో ఉంటారు. 15 టీచర్స్కి 15 స్టూడెంట్స్కి ఒక టీచర్, ఒక కేర్ టేకర్ ఉంటారు. అది దాన్ని బట్టి మనం ఫాలో చేస్తున్నాం. దట్స్ ఇట్. విజయవాడ నగరంలో ప్రముఖ హీరోయిన్ మెహరీన్ సందడి చేసింది. రామవరపాడులో నూతనంగా ఏర్పాటు చేసిన జావేద్ హబీబ్ సెలూన్ను ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, హీరోయిన్ మెహరీన్, ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ జావేద్ హబీబ్లు కలిసి లాంఛనంగా ప్రారంభించారు.
విజయవాడ నగరంలో ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ మెహరీన్ సందడి చేసింది. రాంవరప్పాడులో నూతనంగా ఏర్పాటు చేసిన జావేద్ హబీబ్ సెలూన్ను ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు, హీరోయిన్ మెహరీన్, ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ జావేద్ హబీబ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. జావేద్ హబీబ్ రాంవరప్పాడు బ్రాంచ్ సెలూన్ నిర్వాహకురాలు మైనం వీణాతో ముఖ్య అతిథులుగా కలిసి నూతన సెలూన్ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం సెలూన్ను పరిశీలించి ఇక్కడ అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం హీరోయిన్ మెహరీన్ మాట్లాడుతూ నేటి తరం యువతీ యువకులు అందానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, వారి అవసరాల నిమిత్తం ప్రముఖ జావేద్ హబీబ్ సెలూన్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలియజేశారు. తాను కూడా హెయిర్కి ప్రాధాన్యత ఇస్తానని, రకరకాల హెయిర్ స్టైల్స్ చేయించుకుంటానని చెప్పారు. విజయవాడ నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు మాట్లాడుతూ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని జావేద్ హబీబ్ లాంటి సెలూన్ను నిర్వాహకులు తన నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాంత ప్రజలు బ్యూటీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ జావేద్ హబీబ్ మాట్లాడుతూ విజయవాడలో జావేద్ హబీబ్ 9వ సెలూన్ ప్రారంభించడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల జావేద్ హబీబ్ సేవలను విస్తరించినట్లు తెలియజేశారు. అనంతరం రామవరప్పాడు జావేద్ హబీబ్ బ్రాంచ్ సెలూన్ నిర్వాహకురాలు మైనం వీణ మాట్లాడుతూ కరెన్సీనగర్, రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎన్కేపాడు ప్రాంతం ప్రజలకు బ్యూటీ సేవలను అందించేందుకు సెలూన్ ప్రారంభించడం జరిగిందన్నారు. తమ వద్ద హెయిర్ కలరింగ్, పెడిక్యూర్, బ్రైడల్ మేకప్, మ్యానిక్యూర్, హెయిర్ కటింగ్ తదితర సేవలు లభిస్తాయని తెలియజేశారు. హెయిర్ సెలూన్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని రకాల సేవలపై 30% డిస్కౌంట్ అందజేయనున్నట్లు తెలియజేశారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎయిర్సెల్ నిర్వాహకులు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. రామవరప్పాడులో నా నియోజకవర్గంలో సోదరుడు ప్రశాంత్ ప్రారంభించినందుకు ఆయన విష్ ఆల్ ది బెస్ట్ చెప్తూ రాబోయే కాలంలో విజయవాడ నగరంలో కానీ నా కాన్స్టిట్యున్సీలో కానీ ఇంకా మరిన్ని షోరూమ్లు ఓపెన్ చేస్తారని ఆశిస్తున్నాను. ఐటీ రంగంలో స్థిరపడినాలనే అయినా కూడా ప్యాషనేట్తో వాళ్ళు ఇది ఓపెన్ చేసినందుకు వన్స్ అగైన్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఇన్ ఫ్యూచర్ ఐ హోప్ లైక్ విత్ ఇన్ ఎ ఇయర్ ఆర్ సో we're going to extend the branches. So I wish them all the very best. చాలా మంచి salon మొత్తం చూసాను, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఐఎమ్ షూర్ సర్వీసెస్ కూడా చాలా మంచిగా ఉంటాను. నెక్స్ట్ టైం ఐ కమ్ టు విజయవాడ, నౌ ఐ హ్యావ్ అ ప్లేస్ ఎవ్రీ టైమ్ ఐ విల్ కమ్ టు get myself pampered for sure. Thank you so much. We are grateful then. Yes, please do give me the appointment because I think it's going to be always fully booked and definitely so please మీరు అందరూ every time you want to pamper yourself definitely ikkadiki vacheyandi and like he rightly said that he is for hair. If you ever think about hair, for a haircut or any hair services, the first name that comes in anyone's mind is Javed Habib. So I'm really glad that finally he decided to give a franchisee. Javed Habib brand is a brand which runs almost like 1,000 salon, and we are in 135 cities. We are in 27 states of India. So we are the brand of the country. We are not the brand of Hyderabad or Andhra. If we talk about Javed Habib is an education-based brand because we run 7 academies where we teach people how to cut hair, because you can make any beautiful looking, good-looking salon, but the main thing is the skilling. So we train the skilled people. What services we are offering? We are offering a good haircut, we are offering a beauty, we are offering a makeup. Matlab, if you want to look beautiful, handsome, trendy, fashionable, only one place, that is called Javed Habib. That's why people call me the hair don. And other facials, different of keratin treatments అన్నీ ఉంటాయండి. ప్లీజ్ డూ విజిట్. యా, బ్రైడల్ కూడా ఉంటుందండి. VIP రూమ్లో ప్రొవైడ్ చేస్తాం. చాలా లగ్జరియస్గా ఉంటుంది. ఐ హోప్ ప్రామిస్ మళ్ళీ ఒకసారి వస్తే కమ్బ్యాక్ అవుతారు. అండ్ ఇప్పుడు 30% ఆఫర్ అనేది రన్ అవుతుంది ఈ మంత్ ఎండ్ వరకు ఇప్పటి నుంచి. ప్లీజ్ ఈ లోపు వచ్చి హోప్ఫుల్లీ ఆఫర్ని క్లెయిమ్ చేసుకుంటారని అనుకుంటున్నాం. యా, అవునండి. ఫ్యామిలీ మొత్తం, కిడ్స్కి ఉంది, మెన్కి ఉంది, ఉమెన్కి ఉంది, అందరికీ ఉంది. VIP రూమ్ అనేది అందుకే పెట్టింది. ఫ్యామిలీ ఈ మధ్య వీకెండ్ టైం స్పెండ్ చేయడానికి మాల్స్కి ఆడికే వెళ్తున్నారు. ఇప్పుడు సెల్ఫ్ కేర్ కూడా అవసరం కాబట్టి ప్యాంపర్ చేసుకుంటానికి ఇక్కడికి వస్తే చక్కగా VIP రూమ్లో అందరూ చక్కగా సరదాగా కూడా స్పెండ్ చేయొచ్చు. ప్రజలకు భద్రత మరియు మేమున్నామన్న భరోసా కల్పిస్తూ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పోలీసులు రాత్రిపూట గస్తీని మరింత పెంచారు. రాత్రి వేళలో అసాంఘిక కార్యకలాపాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని పోలీస్ కమిషనర్ SV రాజశేఖర్ బాబు ఆదేశాల ప్రకారం కమిషనరేట్ పరిధిలో ఉన్న
పోలీస్ స్టేషన్లు పరిధిలోని లా అండ్ ఆర్డర్ అధికారులు సిబ్బంది కలిసి రాత్రి సమయంలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేశారు. లాడ్జులు, హోటళ్లు మరియు నిర్జన ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహిస్తూ అణువణువు క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు. ప్రధానంగా నెంబర్ లేని వాహనాలు, మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణాపై అరికట్టేందుకు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.